welcome back to my channel. This is Prasad. So previous episode లో మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఏం ఇన్స్టాల్ చేసుకున్నాం? యాంగులర్ మెటీరియల్, బూట్స్ట్రాప్ ఇవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. సో ఇవాళ మనము లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో బిఫోర్ మిమ్మల్ని లాజిక్ ఇంప్లిమెంట్ చేసే ముందు మనకి కాంపోనెంట్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ కాంపోనెంట్స్ ఇన్ యాంగులర్. So let's see overview. Angular components are the fundamental building block of an Angular application. So Angular application ki ivi oka building block. So components is chala important. So there are other building blocks also. Entante services, okay, forms we have and directives ani ilanti. Okay, we vannitni use chesi manam Angular application implement chestam. So component anedi chala important. Okay, Angular lo తర్వాత ఏంటంటే దే ఎన్కాప్సులేట్ ద డేటా, లాజిక్ అండ్ వ్యూ అసోసియేటెడ్ విత్ ద పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ది యూజర్ ఇంటర్ఫేస్. అంటే మన ఒక కాంపోనెంట్లో మనకి డేటా ఉంటుంది, లాజిక్ ఉంటుంది, వ్యూ ఉంటుంది ఆఫ్ ఎన్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ది యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మనిషికి కనిపించేది, మనిషి ఇంటరాక్ట్ అవుతున్నది కదా, అందులో ఆ యొక్క స్క్రీన్లో మనకి సమ్ పర్టికులర్ సెక్షన్ మాత్రమే ఒక కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఒక కాంపోనెంట్కి అసోసియేట్ అయి ఉంటుంది. నేను చూపిస్తాను ఏంటో అనేసి. ఓకే, లెట్ మీ గో టు ద ఎడ్జ్. సో మనం ర్యాండమ్గా ఒకటి తీసుకుందాం లేండి. ఏంటి? ఎస్బీఐ వెబ్సైట్ తీసుకుందాం. ఓకే, ఎస్బీఐ ఆన్లైన్ లాగిన్. సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఓపెన్ చేశాం కదా. ఇది ఒక యూజర్ ఇంటర్ఫేస్ వేర్ యూజర్ కెన్ సీ ఇట్. ఓకే, అండ్ వేర్ ద యూజర్ కెన్ ఇంటరాక్ట్. ఎక్కడ యూజర్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? డెఫినేషన్ ఏంటో మీరు క్లియర్గా చూస్తే, ఇట్ అసోసియేటెడ్ విత్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్లో ఇదంతా ఒక కాంపోనెంట్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ సెక్షన్ ఇది ఒక కాంపోనెంట్ అవ్వచ్చు, ఈ టాప్ సైడ్ ఉన్నది హెడర్ ఒక కాంపోనెంట్ అవ్వచ్చు. అంటే ఒక ఎంటైర్ పేజ్లో నీకు n నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, సో వాటిని ఎందుకు మనం ఇదంతా ఎంటైర్ పేజ్ని ఒక కాంపోనెంట్గా మనం పెట్టకూడదా అని అంటే పెట్టచ్చు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఈ యొక్క దీన్నంతా నేను ఒక కాంపోనెంట్లో పెట్టాను అనుకోండి, ఇంకెక్కడైనా స్క్రీన్లో యూజ్ చేసుకోవాలంటే నేను యూజ్ చేసుకోగలను. కానీ ఎంటైర్ పేజ్ పెట్టడం వల్ల ఓవర్ బర్డన్ టు ది కాంపోనెంట్లో ఓవర్ బర్డన్ అవుతుంది. సో లాజిక్ ఎక్కువ ఉంటుంది, టెస్టింగ్ అనేది చాలా కష్టం. ఓకే, సో అందువల్ల అప్లికేషన్లో మనకి n నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, సో పెద్ద అప్లికేషన్ అంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో నౌ లెట్ మీ గో బ్యాక్ టు ద స్లైడ్. సో మనకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క యాంగులర్ కాంపోనెంట్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ ఫర్ ది యాంగులర్ అప్లికేషన్. అండ్ ఒక కాంపోనెంట్లో డేటా, లాజిక్, వ్యూ ఉంటాయి. అవి ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ది యూజర్ ఇంటర్ఫేస్ అండ్ అసోసియేట్ అవుతాయి. ఓకే, నౌ లెట్ మీ గో డీపర్. సో ఎందుకు ఇంపార్టెన్స్? ఓకే, లెట్స్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్ ఇన్ యాంగులర్. మాడ్యులారిటీ. ఓకే, కాంపోనెంట్స్ అలౌస్ డెవలపర్ టు బ్రేక్ డౌన్ ద అప్లికేషన్ టు స్మాలర్. సో ఒక అప్లికేషన్లో మనకి ఏం చేస్తారంటే చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ చేస్తారు. ఆ చిన్న చిన్న పార్ట్ కాంపోనెంట్. ఓకే, సో ఎందుకు అలా చేస్తారంటే టు రీయూజ్ ద పీసెస్, టు రీయూజ్ చేయడానికి ఆ పర్టికులర్ పార్ట్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెళ్తున్నా, సో ఈ ఒక ఎంటైర్ పేజ్ని నేను ఇంకెక్కడైనా స్క్రీన్లో వాడాలనుకుంటున్నాను. ఓకే, ఇంకెక్కడైనా అప్లికేషన్లో వాడాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పోర్షన్, లేకపోతే ఈ లింక్స్. ఓకే, ఇలా మనం ఏదైనా ఫర్దర్గా ఎక్కడైనా వాడాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే అది ఒక కాంపోనెంట్గా డిజైన్ చేసుకుంటాం. ఓకే, తర్వాత రీయూజబిలిటీ. అది మనం చూసాం కదా. రీయూజబిలిటీ ఎందుకు? కాంపోనెంట్స్ కెన్ బి రీయూజ్డ్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అప్లికేషన్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అప్లికేషన్లో మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే దిస్ ప్రమోట్స్ డ్రై, అంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సెర్చ్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఒక సైట్కి వెళ్తే మనకి సెర్చ్ అనే ఒక ప్లేస్ ఉంది వేర్ వీ కెన్ సెర్చ్ ది సమ్ డీటెయిల్స్. ఓకే, అలా సెర్చ్ అనేది మనం డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉంది. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ సేమ్ లాజిక్ రాసే బదులు ఈ సెర్చ్ అనేది మనం ఒక కాంపోనెంట్గా క్రియేట్ చేసుకుంటే ఆ కాంపోనెంట్ ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకుంటాం. దానివల్ల మనం కోడ్ అనేది రిపీటేట్ చేయట్లేదు. సో దానివల్ల మనకి కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సో మనం అది యూజ్ చేయట్లేదు. దానివల్ల డెవలప్మెంట్ టైం కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్ సేవ్స్ ద డెవలప్మెంట్ టైం. సో తర్వాత మనకి సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. సో మనకి ఒక యాంగులర్లో కాంపోనెంట్కి మనకి ఏముంటాయంటే సపరేట్గా యూఐ ఉంటుంది, అంటే టెంప్లెట్ ఉంటుంది, బిహేవియర్ లైక్ టైప్స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, స్టైల్స్, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. ఓకే, ఇంటూ ద డిస్టెంట్ కాంపోనెంట్స్. యాంగులర్ ప్రమోట్స్ క్లీన్ ఆర్కిటెక్చర్. సో ఇలా సపరేట్గా ఉండటం వల్ల మనకి నీట్గా ఆర్కిటెక్చర్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఈజీగా మనం డీబగ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్. ఎన్క్యాప్సులేషన్. కాంపోనెంట్స్ ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ వాడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక కాంపోనెంట్ ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇంకో కాంపోనెంట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వవు. సో ఈజీగా మనం కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇష్యూస్ అనేది. సో ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అనేది అది. సో కాంపోనెంట్స్ ఎన్క్యాప్సులేట్ దేర్ ఇంటర్నల్ లాజిక్ అండ్ స్టైల్స్, ప్రివెంటింగ్
దెమ్ ఫ్రమ్ ఎఫెక్టింగ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్. అదర్ పార్ట్స్ ఆఫ్ అప్లికేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలా యూస్ చేస్తారు. సో నేను అదే కదా ఇంతకుముందు మాట్లాడాం మనం. ఇప్పుడు ఈ సైట్ మొత్తం ఎత్తుకొచ్చి ఒక పేజ్లో పెట్టేసాను అనుకోండి, కాంపోనెంట్లో ఏదైనా ఒక చిన్న పోర్షన్ బ్రేక్ అయింది అనుకోండి, ఎంటైర్ అప్లికేషన్ బ్రేక్ అయిపోయినట్టు, ఈ పేజ్ అంతా బ్రేక్ అయిపోయినట్టు. అదే దీన్ని ఒక 10 పార్ట్స్గా డివైడ్ చేసామనుకోండి, ఆ 10 పార్ట్స్లో ఏ పార్ట్ అయినా మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక పార్ట్ ఎఫెక్ట్ అయితే ఆ పార్ట్ వరకే ఉంటుంది ఆ డ్యామేజ్ అనేది, మిగతావన్నీ మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? తర్వాత దానివల్ల ఇంప్రూవ్ కూడా టెస్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్స్. నౌ అనటోమీ ఆఫ్ అన్ యాంగులర్ కాంపోనెంట్ అంటే ఏంటంటే కాంపోనెంట్లో ఏమేమి ఉంటాయి. సో మనకి అట్ కాంపోనెంట్ డెకరేటర్ ఉంటుంది, ఆ కింద మనకి ఇవన్నీ ఉంటాయి. సెలెక్టర్ అంటే ఏంటంటే యాప్ ఎగ్జాంపుల్. మనం ఏంటంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ NG జనరేట్. అది నేను ఇక్కడ చూపిస్తాను, ఇదండి NG జనరేట్. క్రియేటింగ్ ఏ కాంపోనెంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నా అంటే మనం ముందుగా చూసుకున్నాం కదా, లైక్ వీ కెన్ జనరేట్ ది కాంపోనెంట్స్ యూజింగ్ యాంగులర్ CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది కమాండ్ అంటే NG జనరేట్ కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్ ఇస్ ఎగ్జాంపుల్. ఇలా మనం చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ కమాండ్ అనేది ఓకే ఇట్ క్రియేట్స్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్. ఈ ఎగ్జాంపుల్ కదా, దానికి కాంపోనెంట్ అని అపెండ్ చేసి ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఆ కాంపోనెంట్ ఫోల్డర్లో మనకి ఇవన్నీ ఉంటాయి. ఏంటి? TS ఫైల్, HTML ఫైల్, CSS ఫైల్, స్పెక్ ఫైల్. TS అంటే లాజిక్ ఫైల్, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, మనం ఏది చూపించాలనుకుంటున్నామో అది టెంప్లెట్, CSS అంటే స్టైల్కి, స్పెక్ అంటే టెస్టింగ్కి. ఓకే, క్లియర్? నౌ లెట్ మీ గో బ్యాక్. సో అదే ఇక్కడ చెప్పారు. సో ఇదేంటంటే TS యాక్చువల్గా నేను చెప్తున్నది. ఓకే, TS ఫైల్లో మనకి ఈ లాజిక్ ఇది ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ సెలెక్టర్ అంటే యాప్ ఎగ్జాంపుల్. ఈ యాప్ ఎగ్జాంపుల్ అనే సెలెక్టర్ నువ్వు ఎక్కడైనా యూజ్ చేస్తే ఈ ఎంటైర్ యాప్ కాంపోనెంట్ ఈ కాంపోనెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికి తీసుకుంటుంది. ఓకే, యూజ్ చేసుకుంటాం మనం. ఈ టెంప్లెట్ URL నథింగ్ బట్ ఈ example.html అంటే ఈ TS HTMLకి లింక్ అయింది. అంటే HTMLలో నువ్వు ఏవి అయితే రాసావో అది టెంప్లెట్గా తీసుకో అనేసి. ఓకే, ఇక్కడ మ్యాప్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా కూడా రాయొచ్చు, బట్ మనకు సపరేట్గా అంటే ఇక్కడ కూడా డైరెక్ట్గా టెంప్లెట్ రాయొచ్చు. అంటే లైక్ ఏదైతే HTML రాస్తాం అది డైరెక్ట్గా ఇక్కడ రాయొచ్చు. కానీ బెటర్ వీ హ్యావ్ ఎ సపరేట్ ఫైల్ కాబట్టి మనం అక్కడ రాస్తాం, మ్యాప్ చేస్తాం, ఇక్కడ పాత్ ఇస్తాం. అలానే CSS కూడా. తర్వాత స్టాండ్ అలోన్ ట్రూ. ఇప్పుడు Angular 17 నుంచి ప్రతి కాంపోనెంట్ అనేది స్టాండ్ అలోన్. సో మనకి ఇలా స్టాండ్ అలోన్ ట్రూ అని వస్తుంది. అంటే ఈ కాంపోనెంట్ అనేది స్టాండ్ అలోన్, అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ యాప్ మాడ్యూల్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ మాడ్యూల్. తర్వాత ఇంపోర్ట్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా మాడ్యూల్ అనేది యూస్ చేస్తుంటే ఈ కాంపోనెంట్లో క్రియేట్ చేసిన కాంపోనెంట్లో అక్కడ మనం యాడ్ చేసుకోవాలి. నౌ లెట్స్ సీ ఇన్ ద రియల్ వే. ఓకే, రియల్గా చూద్దాం ఎలా కాంపోనెంట్స్ యూస్ చేయాలి. సో లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇలా విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్తే మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనం Angular 17, 16 డిలీట్ చేసేసాను. నేను ప్రీవియస్ దాంట్లో 16 కూడా మీకు ఇన్స్టాల్ చేశాను చూపించడానికి, అంటే లైక్ 16కి 17 డిఫరెన్స్ ఏంటని. సో ప్రెజెంట్ మనం అది సెక్షన్ అయిపోయింది కాబట్టి నేను అది డిలీట్ చేసేసాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి. సో ఈ Angular 17లో మనకి బై డిఫాల్ట్కి ఒక యాప్ కాంపోనెంట్ వచ్చింది. సో యాప్ కాంపోనెంట్.ts ఫైల్లోకి వెళ్తాను. సో నేను చెప్తున్నది అదే, మీకు సెలెక్టర్ అని ఉంటుంది. ఈ సెలెక్టర్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో ఈ ఎంటైర్ యాప్ కాంపోనెంట్లో ఉన్న HTML కానీ CSS కానీ అక్కడ యూజ్ అవుతాయి. ఓకే, తర్వాత స్టాండ్ అలోన్. ఈ కాంపోనెంట్ స్టాండ్ అలోనా కాదని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి మనకి ఇది స్టాండ్ అలోన్ కాంపోనెంట్, అది నీకు అవసరం లేదు. తర్వాత ఇంపోర్ట్స్లోకి వెళ్తే మనం చూడు టూ మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి మ్యాట్ ఐకాన్ మాడ్యూల్, ఒకటి రౌటర్ అవుట్లెట్ అండ్ కాన్సెప్ట్. ఓకే, తర్వాత టెంప్లెట్ URL ఇస్ నథింగ్ బట్ ఈ HTML ఏదైతే రాస్తావో అది యూజ్ చేసుకోమని. స్టైల్స్ URL అంటే స్టైల్స్, ఇక్కడ ఏదైతే రాస్తావో అది యూజ్ చేసుకోమని. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ వీ హ్యావ్ సీన్ సో ఫర్. ఓకే, నౌ లెట్ మీ రన్ ద అప్లికేషన్ రన్ చేయాలంటే అప్లికేషన్ ఫోల్డర్కి వెళ్ళాలి. దట్ ఈస్ నథింగ్ బట్ Angular 17. సో CD స్పేస్ ట్యాబ్ Angular 17. నౌ లెట్ మీ రన్ ద అప్లికేషన్ రన్ చేయడానికి మన కమాండ్ ఏంటి? NG స్పేస్. సో మీరు సింపుల్గా npm రన్ NG serve అనేది కమాండ్. సో ఓకే, సో లెట్ మీ ఓపెన్ ఏ నోడ్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్తున్నా, దట్ ఇస్ Angular 17. తర్వాత ఇక్కడ NG serve. ఓకే, సో ఇలా రన్ చేయగానే మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఎక్కడ ఏ పోర్ట్లో 4200 బై డిఫాల్ట్గా రన్ అవుతుంది. ఓకే, లెట్ ఇట్ రన్. సో మనకైతే అప్లికేషన్ రన్ అయిపోయింది. నా అప్లికేషన్ మనం ఓపెన్ చేద్దాం. ఓకే, సో మనం ఇక్కడికి వెళ్తున్నాను. ఈ సైట్ ఇంకా అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడే లోకల్ హోస్ట్ 4200 అని కొడుతున్నాను. ఎంటర్ చేయగానే విల్ బీ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సీ. సో వీ గాట్ ద బటన్స్. సో ప్రీవియస్ సెక్షన్లో మనం బటన్స్ చూసాం కదా, అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాక బూట్ స్ట్రాప్ బటన్స్. సో ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? లెట్స్ సీ దట్. అది యాప్ కాంపోనెంట్ HTML నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ మనం రాసిన బటన్స్. ఓకే, ఇదే ఎందుకు వస్తుంది? బికాస్ index.htmlలో మనం ఆ యొక్క సెలెక్టర్ పెట్టాం. ఓకే, ఇట్స్ క్లియర్ ఎందుకు వస్తుందో. నౌ లెట్ మీ క్రియేట్ ఎ న్యూ కాంపోనెంట్. సో నేను ఏం చేస్తాను, ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ అనే ఇంకో టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ అగైన్ ఐ విల్ గో టు ద ప్రాజెక్ట్ ఫోల్డర్.
తర్వాత కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే ఎన్జీ స్పేస్ జీ స్పేస్ సి స్పేస్ కాంపోనెంట్ లెటర్స్ గివ్ హోమ్ ఎంటర్. సో లెట్స్ వెయిట్. సో ఏమైంది, కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయినప్పుడు ఏం క్రియేట్ అయ్యాయి, మన 4 ఫైల్స్, హెచ్టిఎంఎల్ ఫైల్, స్పెక్ ఫైల్ టెస్టింగ్కి, టీఎస్ లాజిక్కి, ఎస్ఎస్ఎస్ స్టైల్కి. సో ఇప్పుడు వెళ్తే ఇక్కడ హోమ్ ఉంది చూడండి, హోమ్ అనేది ఎంటైర్లీ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, హోమ్ డాట్ టీఎస్కి వెళ్తే ఇక్కడ ఏముంటుందంటే సెలెక్టర్ కాల్ యాప్ హైఫన్ హోమ్. సో ఇప్పుడు నేను హోమ్ కాంపోనెంట్లో మనకి ఏముంది, హోమ్ వర్క్స్ అనేది ఉంది. ఓకే, లెటర్స్ హ్యావ్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఇది బై డిఫాల్ట్గా నాకు రావాలనుకుంటున్నాను, అంటే అప్లికేషన్ రన్ చేయగానే ఇది రావాలనుకుంటున్నాను. సో కానీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో మనం యాప్ సెలెక్టర్ పెట్టాం, అంటే యాప్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. యాప్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్కి వెళ్తుందా, ఇక్కడ దీని బదులు నాకు హోమ్ కాంపోనెంట్ కావాలంటే నేను ఇది డిలీట్ చేసేస్తాను. సో నేనేం చేస్తాను, హోమ్ సెలెక్టర్ ఇక్కడ పెడతాను. ఓకే, అంటే టీఎస్లోకి వెళ్ళి దీన్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎలా అవుతుందంటే మన అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ యాప్ కాంపోనెంట్కి వెళ్ళి యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి యాప్ హోమ్లోకి వెళ్ళి యాప్ హోమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇది రీయూజబిలిటీ అంటే హోమ్ కాంపోనెంట్ తీసుకొచ్చి యాప్ కాంపోనెంట్లో పెట్టుకున్నాం. అలా రేపు ఎన్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాష్బోర్డ్ కాంపోనెంట్ ఉంది, ఆ డాష్బోర్డ్ కాంపోనెంట్ ఒక ఫైనాన్షియల్ కాంపోనెంట్ యూస్ చేయాలంటే డాష్బోర్డ్ కాంపోనెంట్లో ఉన్న సెలెక్టర్ తీసుకెళ్ళి ఫైనాన్షియల్ కాంపోనెంట్లో పెడతాం. సో దట్ ఈస్ అ వే యూ కెన్ రీయూజ్ ఇట్. ఓకే, రీయూజ్ ద కాంపోనెంట్స్. నౌ లెట్ మీ సీ ద అప్లికేషన్ రన్ అవుతుంది లేదు చూద్దాం. సో ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, ఎందుకనంటే కొత్తగా యాంగులర్ 17లో మనం ఏదైనా ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్లో వాడాలంటే అది ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ హోమ్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ ఉంది కదా, యాప్ హోమ్ అని, ఈ కాంపోనెంట్ తీసుకొని మనం యాప్ కాంపోనెంట్లు యూస్ చేస్తున్నాం కదా, యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్, ఇక్కడ ఇంపోర్ట్స్లో మనం యాడ్ చేయాలి. దిస్ ఇస్ ఎ న్యూ చేంజ్. ఓకే, అంటే మనం హోమ్ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్లో వాడుతున్నాం కాబట్టి హోమ్ తీసుకొచ్చి యాప్లో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ హోమ్లో పెట్టాలనుకుంటే అప్పుడు యాప్ ఎత్తుకెళ్ళి హోమ్లో పెడతాం. ఓకే, సో దాట్స్ ఇట్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. Now let me scroll down. See, it is running now perfectly. Now let me go to the browser. Let's see that. చూడండి, హోమ్ వర్క్స్ మనకెందుకు యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళి యాప్ కాంపోనెంట్ నుంచి హోమ్ కాంపోనెంట్కి వచ్చింది. సో ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ హోమ్ కాంపోనెంట్లో నేను ఇంకేదైనా చేంజెస్ చూస్తాను. ఓకే, చేంజ్ చేద్దాం. ఓకే, సో డిలీట్ చేసి ఏదో ఒకటి లైక్ స్పాన్ ట్యాగ్ ఇస్తున్నాను. ఇక్కడ హై యామ్ హోమ్ కాంపోనెంట్ అని ఇచ్చాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. లెట్ మీ సీ దట్. ఓకే, సో ఇది రన్ అయింది. రీఫ్రెష్. హోమ్ వర్క్స్ ఏమైంది, ఓకే, లెట్ మీ ట్రై టు రన్. సమ్టైమ్స్ వేడిగా వర్క్ అవుతాయి, సో డోంట్ వరీ. సో లెట్ మీ రన్ NG serve again, but this is not required. Okay, it will automatically consider it. Now let me refresh. I think it is running. See, hi, I am home component. అంటే మనం హోమ్ కాంపోనెంట్లో ఏదైతే ఇస్తున్నామో అది వస్తుంది. ఓకే, ప్రసాద్ మరి నాకు యాప్ కాంపోనెంట్ HTMLలో హోమ్ కాంపోనెంట్ కావాలి, యాప్ కాంపోనెంట్లో ఉన్నది కూడా కావాలంటే సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ కాంపోనెంట్లో ఇది ఉంది, లైక్ ఏముంది, యాప్ కాంపోనెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు డిస్ప్లే చేస్తున్నావు. సో నీ పేరు ఎలా డిస్ప్లే చేస్తున్నావు, H5 అనే ట్యాగ్తో ఐఎమ్ ప్రసాద్. ఓకే, ఇలా ఇచ్చాను నేను ఐఎమ్ ప్రసాద్ అని. సో ఇప్పుడు సేవ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే యాప్ కాంపోనెంట్ సెలెక్టర్ మనం ఇక్కడ ఇండెక్స్లో పెట్టాం కదా, అంటే యాప్ కాంపోనెంట్ HTML ఉన్నదంతా ప్రతిదీ ఎత్తుకొచ్చి ఇండెక్స్లో పెడుతుంది. HTML ఏముంది, ఇది ఉంది, దీంతో పాటు ఇది ఉంది. అప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే ఇది అట్టే యాజ్ ఇట్ ఈస్ ఉంచుకొని ఈ హోమ్ కాంపోనెంట్ ఏది ఉంది HTML, ఇది మొత్తాన్ని తీసుకొని నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా. ఈ కాంపోనెంట్లోకి వెళ్ళి దీన్ని వదిలి ఇలా యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఐఎమ్ ప్రసాద్ ఐఎమ్ హోమ్ కాంపోనెంట్ అని వస్తుంది. ఓకే, ఈ విధంగా అపెండ్ అవుతుంది. లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్ టు ది అప్లికేషన్. చూడండి, ఐఎమ్ ప్రసాద్ ఐఎమ్ హోమ్ కాంపోనెంట్ రెండు వస్తున్నాయి. సో అంటే ప్రసాద్ మరి నేను యాప్ కాంపోనెంట్లో పెట్టిందంతా మనకు వస్తుందా అన్ని దగ్గర అంటే ఎస్, ఎందుకంటే యాప్ కాంపోనెంట్ సెలెక్టర్ వాడాం. సో అలానే దాంతోపాటు ఏదైనా సెలెక్టర్ పెడితే అది. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ రౌటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాను, మీకు నేర్పిస్తాను. సో అక్కడ మీకు క్లియర్గా వేరే డిఫరెంట్గా మనం ఎలా యూజ్ చేసుకోవాలి కాంపోనెంట్స్ చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా యాప్ కాంపోనెంట్లో మనం పెట్టాము, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కాంపోనెంట్ కూడా ఎలా యాప్ కాంపోనెంట్లో మనం యాడ్ చేయాలి, ఎలా మనం వ్యూ చూడాలి చూసాం కదా డిస్ప్లేలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్రియేట్ ఏ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అవంతా. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ మనం అడ్వాన్స్డ్గా మనము చాలా రియల్ లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తాం, రియల్ టైమ్ వర్క్స్లో లైక్ కంపెనీస్లో నేను నేర్పిస్తాను. ఓకే, సో నౌ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై సెషన్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా
సో మీరు పోస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఐ విల్ రియలీ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ.